ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మరి మేము సువార్త పని చేస్తూ ఉన్నాము, అయితే మాకు ఎవరి మెప్పు అవసరం లేదు, మనుషుల యొక్క మెప్పు అవసరం లేదు. మేము సువార్త పని చేయడానికి ఎవరి సిఫారసు కూడా అవసరం లేదు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఎవరి రికమెండేషన్స్తో పని లేకుండా మేము ఈ యొక్క సువార్త పనిని చేయగలమని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క 3వ అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుకున్నాము. 2వ అధ్యాయము చివరి వచనాల్లో పౌలు ఈ విధంగా చెప్పాడు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఏమని చెప్పాడు ఆయన అంటే, మరి మేము దేవుని వాక్యానికి కలిపి చెరిపెడే అనేకుల వలె ఉండకుండా క్రీస్తు యొక్క సువార్తను దేవుని ముందు బోధిస్తూ ఉన్నామని ఆయన చెప్తూ కంటిన్యూస్గా ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? మనుషులందరూ చదువుకునే పత్రికగా మీరున్నారు కదా అని ఆయన చెప్తూ ఉన్నాడు. పౌలు ఇక్కడ కొంచెం పొయటిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క పత్రికతో, అంటే ఒక్కొక్క లెటర్తో ఆయన ఒక విశ్వాసిని పోలుస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువుకుందాం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఒక్కొక్క లెటర్గా ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఈ మీ లెటర్స్ని మనుషులందరూ చదువుతూ ఉంటారు. మీరు ఓపెన్ లెటర్స్గా మీరు ఉన్నారు, మిమ్మల్ని మనుషులు చదువుతారు. అయితే ఈ యొక్క పత్రికలు ఎవరికి సంబంధించినవి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన పత్రికలుగా మనం ఉన్నాము, రక్షించబడిన విశ్వాసులము. అయితే ఈ పత్రికలుని రాసింది ఎవరు అనంటే, మరి పౌలు అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరి విశ్వాసి యొక్క మెత్తని హృదయముల మీద సువార్త చేత ఈ యొక్క పత్రికలుగా మనము ఏర్పాటు చేయబడ్డాము, రూపొందించబడ్డామని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించాలి, మనం క్రీస్తుకి పత్రికలుగా ఉన్నాము, ఆయన యొక్క పత్రికలుగా, ఆయనకు సంబంధించిన పత్రికలుగా మనం ఉన్నామని ఈ యొక్క వాక్యానికి అర్థం. అయితే ఈ యొక్క పత్రికలలో ఏం రాయబడి ఉంది అని అంటే, మరి ఈ యొక్క పత్రికలలో మన యొక్క విశ్వాసము ఈ యొక్క పత్రికలలో ఉంది. మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క ఇంటిగ్రిటీ, మన యొక్క ఒబీడియన్స్, దేవునికి మనం చూపించే విధేయత, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క స్వభావము అన్నీ కూడా ఈ యొక్క పత్రికల ద్వారా, మన యొక్క పత్రిక ద్వారా సమస్త భూప్రజలకు తెలియపరచబడుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఈ యొక్క పత్రిక క్రీస్తుకు సంబంధించిన వారిగా, అటువంటి లెటర్స్గా మనం ఉన్నాము. ఈ యొక్క లెటర్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకు సంబంధించినటువంటి విషయాలు. అయితే ఈ విషయాలన్నీ కూడా మనల్ని చూసే ప్రతి ఒక్కరూ చదువుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క పత్రికలను మేమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత సువార్త యొక్క పని ద్వారా మేము రాశాము అని పౌలు ఇక్కడ ఎంతో నిబ్బరంగా, గర్వంగా ఆయన చెప్తూ, దైవికంగా ఆయన ధైర్యంగా చెప్తూ పలుకుతూ ఉన్నాడు ఈ మాటలను. హల్లెలూయా. 5, 6 వచనాలు చదువుకుందాం. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అంటే పౌలు ఇక్కడ గొప్ప మర్మము ఈ యొక్క మాటలలో ఉన్నది. ఈ యొక్క మాటలను
పౌలు చెప్తూ ఈ విధంగా అంటున్నాడు, మేము ఈ విధంగా సువార్త పని చేయడానికి మాకు సామర్థ్యం కలిగించింది దేవుడే. దేవుని యొక్క సహాయం వలననే మేము ఈ యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరంకు కాదు కానీ ఆత్మకే పరిచారకులము అవడానికి మాకు సామర్థ్యము దేవుడు కలిగించాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు, గొప్ప ఒక విషయాన్ని ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యమును ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రొత్త నిబంధన పరిచర్యను దేవుడు మా ద్వారా కలిగించాడు. ఇది అక్షరంతో కూడినటువంటి పరిచర్య కాదు కానీ పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి పరిచర్య ఇది అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం గ్రహించాలి, అక్షరంగా ఉన్నటువంటి యొక్క నిబంధన ఏంటి అని అంటే అది పాత నిబంధన. పాత నిబంధనను మరి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క మాటల ద్వారా పాత నిబంధన గ్రంథాన్ని మరి రూపొందించాడు. మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఏమున్నాయనంటే మరి మనుషులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో అక్షరంగా రాయించబడి ఉంది. మరి మనుషుల యొక్క చరిత్రలు, వారి యొక్క జీవితాలు, మరి వారు నడుచుకున్నటువంటి విధానము, వారి యొక్క మరి జీవిత సత్యాలు మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. మరి వీటన్నిటి ద్వారా తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పాలి అని అనుకున్నాడు అని అంటే, మరి ఏదైతే నేను చెప్పానో అది మీరు చెయ్యాలి, ఏదైతే నేను వద్దన్నానో అది మీరు చేయకూడదు అని తండ్రి అయిన దేవుడు అక్షరార్థంగా ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ద్వారా మనుషులకు తెలియజేశాడు అని పౌలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన ఇళ్లలో చిన్నపిల్లల్ని మనము మరి ఎలక్ట్రిక్ సాకెట్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే మరి ఏం జరుగుతుందో మరి వారికి ముందుగా తెలియజేస్తాము. మన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలు మరి అక్కడికి వెళ్ళకూడదు, ఆ సాకెట్ని ముట్టుకోవద్దు అని, ముట్టుకుంటే ఏం జరుగుతుందో మనము వారికి తెలియజేస్తాము. ఎందుకని అని అంటే వారు వెళ్ళకూడదు, అది టచ్ చేయకూడదు అని మనము మన యొక్క జ్ఞానం అంతటితో వారికి బోధిస్తాము. అదే దేవాది దేవుడు మరి యొక్క పాత నిబంధన గ్రంథం ద్వారా అదే మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు మనుషులుగా నేను మిమ్మల్ని సృష్టించాను, మీరు కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని కార్యాలు మీరు చేయకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఈ విధంగా ఉండకూడదని ఆయన మాటలతో ఆయన తెలియజేశాడు. మరి అదే మరి పాత నిబంధన గ్రంథంగా ఉంది. అయితే కొత్త నిబంధన గ్రంథం ఏ విధంగా ఉంది? ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా రాయించాడు, మా ద్వారా సమస్త భూప్రజలకు తెలియజేస్తాడని పౌలు చెప్తున్నాడు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మరి క్రీస్తు యొక్క కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. మరి ఈ యొక్క కృత నిబంధన ద్వారా మరి సువార్త ద్వారా ఈ సువార్త తెలియచేయబడి ఉంది. క్రీస్తు యొక్క సువార్త ద్వారా మీరు రక్షించబడుతూ ఉన్నారు, మీరు విమోచించబడుతూ ఉన్నారు, దేవుని యొక్క మార్గంలోనికి మీరు వచ్చి ఉన్నారని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం చదువుకున్నాం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖం తేరి చూడలేకపోయేది. అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏమని చెప్తున్నాడు? అక్షరములకు సంబంధించిన ఆ యొక్క నిబంధన, దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు, ఆ యొక్క నిబంధనలు మనుషులకు ఎంతో మహిమకరమై ఉన్నాయి. అయితే ఈ యొక్క మహిమకరమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే అవి తీసుకున్నప్పుడు ఆయన యొక్క ముఖ ప్రకాశము క్రమక్రమంగా తగ్గిపోయింది. అయితే ఇశ్రాయేలీలు ఆ యొక్క మహిమనే మరి వారు తట్టుకోలేకపోయారు. ఆ యొక్క మహిమని వారు
మోషే ముఖం మీద చూడలేకపోయారు. మరి అట్లా ఆ యొక్క విషయం అలా ఉన్నప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి క్రొత్త నిబంధన పరిచర్య క్రీస్తు సువార్త మూలంగా ఆయన యొక్క మరి మరణ పునరుద్ధాన మూలంగా ఆ యొక్క సువార్త మూలంగా కలిగినటువంటి పరిచర్య మరి ఇంకెంత మహిమకరమైంది. ఈ యొక్క మహిమను మరి మీకు మేము ఆత్మానుసారంగా మరి మీకు అందిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా అని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం గ్రహించాలి. మరి పూర్వకాలంలో అక్షరార్థంగా ఉన్నప్పుడు ఆ యొక్క శిక్షకు పాత్రమైనటువంటి ఆజ్ఞలు అక్కడ ఇవ్వబడ్డాయి. ఆజ్ఞ యొక్క అతిక్రమమే మరి పాపమని అక్కడ వారు అనుసరించారు. ఆ విధంగా మరి మనకైతే మరి కృప ద్వారా మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క కృప ద్వారా ఆయన మరణము పునరుద్ధానం ద్వారా ఎటువంటి శిక్షకు కూడా పాత్రలము అవ్వకుండా మరి మహిమకు తగిన వారంగా మరి ఎంతో తేలికగా ఈ యొక్క రక్షణను మనము మన నోటితో ఒప్పుకొని క్రీస్తును మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా రక్షించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. మరి పౌలు ఇంత క్లియర్గా మరి ఈ రోజున మనందరితోటి ఈ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యతను, ఈ యొక్క క్రొత్త నిబంధన యొక్క కృపా సువార్త యొక్క ప్రాముఖ్యతను మనకు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 13వ వచనం చదువుకుందాం. ఇట్లు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది, కానీ వారి హృదయములు ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడ పౌలు చెప్తున్న ఈ మాటలను మనము బాగా గ్రహించాలి. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? మరి అక్షరార్థంగా ఉండి మరి శిక్షకు పాత్రమైనటువంటి ఆ యొక్క అజ్ఞానుసారమైనటువంటి పాత నిబంధన కాలంలో నుంచి మనము క్రీస్తు యొక్క మరి సువార్త ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా రక్షించబడినాము. మనము ఈ యొక్క సువార్తకు మనం కట్టుబడి ఉన్నాము. అయితే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది సేవకులు అనంటే ఇప్పుడు కూడా వీరేం చేస్తున్నారనంటే మరి పాత నిబంధన గ్రంథం వారు చదువుతూ ఉన్నప్పుడెల్లా మరి వారి హృదయముల మీద ఒక ముసుగు ఉంది, అది తీసివేయబడట్లేదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు, క్రీస్తునందు మరి పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది. వారు ఏం చేస్తున్నారు, క్రీస్తునందు వారికి ఇవ్వబడినటువంటి రక్షణను మరి వారికి తేటగా వారు ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క రక్షణార్థమైనటువంటి ఆ మాటను వారి హృదయంలోనికి తీసుకోలేకపోతూ ఇంకా మరి పాత నిబంధన గ్రంథంలో అక్షరార్థమైనటువంటి శిక్షావిధి అయినటువంటి దేవుని యొక్క మాటలనే వాళ్ళు మరి కేర్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క మాటలకే వారు ఇంకా కట్టుబడి ఉంటున్నారు. కానీ మరి క్రీస్తు వారి హృదయంలోనికి ప్రకాశించడం లేదు. అందువలన వారి హృదయముల మీద ముసుగు ఉన్నది. వారు క్రీస్తును వారి హృదయంలోనికి చేర్చుకోలేకపోతున్నారని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎంత సత్యంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మరి క్రీస్తును చూస్తూ ఆయన క్రియలను చూసిన వారు కూడా ఎంతోమంది వెళ్ళిపోయారు అని దేవుని గ్రంథంలో ఉంది. ఆయన ఇచ్చినటువంటి రక్షణను వారి కళ్ళారా చూసి కూడా మరి వారి యొక్క హృదయంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణను తీసుకోలేకపోయారు. ఎందువల్ల అంటే ఇందువల్లనే వారి హృదయముల మీద ఆ యొక్క పాత నిబంధన అక్షరార్థమైనటువంటి శిక్షావిధి కలిగించేటటువంటి మరి ఆ యొక్క బోధ అనేది వారి హృదయముల మీద ఒక ముసుగుగా వేయబడి ఉంది, అది తీయబడట్లేదు. ఈ రోజున కూడా ఎంతోమంది సేవకులు మరి కొంతమంది అయినా కూడా పాత నిబంధన గ్రంథాన్నే వారు మరి ఎక్కువగా మరి ఫాలో అవుతూ దాన్నే టీచ్ చేస్తూ ప్రజలకి వారు కలిగి ఉన్న ముసుగును వారి మీద కూడా వేస్తూ వారు మరి క్రీస్తును, ఆయన యొక్క మరి రక్షణ కార్యాన్ని కానీ, ఆయన యొక్క క్రియలను కానీ, ఆయన మనకి ఇవ్వబోయేటటువంటి నిత్య భవిష్యత్తును కానీ వారు గ్రహించలేక బోధించలేక ఉంటూ ఉన్నారు.
మరి పౌలు ఇదే చెప్తూ ఉన్నాడు. ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడు, మరి ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ యొక్క స్వాతంత్రము మరి అనేక మంది విశ్వాసులు కలిగి ఉండలేకపోతున్నారు. ఎందుకని అంటే వారు మరి క్రొత్త నిబంధన మూలంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క రక్షణార్థమైనటువంటి బోధను వారు తీసుకోవట్లేదు. ఎలా తీసుకోవట్లేదు అని అంటే వారు క్రొత్త నిబంధనలో ఇవ్వబడినటువంటి సువార్త గ్రంథాలను చదవట్లేదు, సువార్త పత్రికలను వారు చదవట్లేదు, మరి బుక్ ఆఫ్ రెవల్యూషన్ మన భవిష్యత్తును మరి నిర్ణయించేటటువంటి ప్రకటన గ్రంథాన్ని, అందులోని విషయాలను వారు గ్రహించట్లేదు. కాబట్టి వారికి యొక్క ముసుగు వారి హృదయముల మీద వేయబడుతుంది. మరి అది ఎంతో మరి భయంకరంగా ఒక అజ్ఞానికి సంబంధించినటువంటి మరి విషయంగా ఇది ఉంది. మరి మనం ఎప్పుడైతే మరి ఈ యొక్క సువార్త పత్రికలను కానీ మరి ప్రకటన గ్రంథాన్ని కానీ సువార్త గ్రంథాలను కానీ మనం చదవకుండా అందులోని మాటలను మన జీవితానికి అప్లై చేసుకోకుండా ఉన్నంత కాలము మనము అజ్ఞానంలో ఉన్నట్లు మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మరి స్వాతంత్రం లేకుండా ఉన్నట్లు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి స్వాతంత్రం లేని చోట ఏముంటుంది? బంధకాలు ఉంటాయి, మరి అడుగడుగున ఆటంకాలు ఉంటాయి, మరి అజ్ఞానం ఉంటుంది. మరి స్వాతంత్రం లేని చోట మరి స్వేచ్ఛ అనేది ఉండదు మరి మన జీవితాలకు. మరి ఇటువంటి స్థితి నుంచి మనం బయటికి రావాలి అంటే మనము క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న అటువంటి అధ్యాయాలు, ఆ యొక్క బుక్స్ అన్నీ కూడా మనం చదవాలి, గ్రహించాలి. మన జీవితాలకు ప్రతి వాగ్దానాన్ని మరి మనము అప్లై చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మరి మాటలుగా ఇక్కడ ఉన్నాయి. మరి నేను గ్రహించినంత మట్టుకు మరి నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి మరి దేవుని గ్రంథాన్ని చదువుతున్నాను. నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ యొక్క ప్రార్థన ద్వారా రక్షించబడ్డాను. ఆ దినంలో నేను రక్షించబడ్డాను. మరి ఆ దినం నుంచే నేను బైబిల్ చదవడాన్ని మొదలుపెట్టాను. మరి ఇప్పటి వరకు చదువుతూ ఉన్నాను. నాకు అర్థమైన విషయము నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మరి పాత నిబంధన గ్రంథం ద్వారా దేవుడు ఏమని తెలియజేశాడు, అదంతా మరి ఒక గతంగా ఉంది. అయితే కొత్త నిబంధన అనేది మన యొక్క భవిష్యత్తుగా ఉంది. పాత నిబంధన గ్రంథాన్ని మనం ఒక మరి ఫౌండేషన్తో, ఒక ఇంటికి కావాల్సినటువంటి ఫౌండేషన్, పునాదిగా మనము అర్థం చేస్తుంది. నాకైతే అర్థమవుతుంది. అయితే పునాది మీదనే ఎవరు కూడా నివసించరు. ఆ పునాది మీద గోడలు కట్టబడాలి, గోడలు లేవాలి, మరి గదులు నిర్మించబడాలి, ఒక గృహము తయారవ్వాలి అని అంటే క్రొత్త నిబంధన గ్రంథంలోని దేవుని యొక్క ఆ యొక్క మరి సువార్త ద్వారా, ఆయన మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల ద్వారా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి మరి బోధ ద్వారా ఆ యొక్క భవిష్యత్తులో మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం ఏ విధంగా కలిగి ఉండబోతున్నామని స్వార్థ పత్రికలలో చెప్పినటువంటి ఆ యొక్క విషయాలన్నిటినీ మనము అనుసరించడం ద్వారా మనము కట్టబడతాము. ఆత్మీయంగా ఒక ఇంటిగా కట్టబడతాము. పునాదితోనే ఎవరు కూడా మరి నివసించబోరు మరి భవిష్యత్తులో. కానీ మరి ఈ యొక్క ఒక ఇంటిగా మనము, బుద్ధిమంతుడు అయితే మరి క్రీస్తు అనే బండ మీద తన యొక్క గృహాన్ని నిర్మించుకుంటాడని దేవుని వాక్యంలో ఉంది. మరి పునాది మీదనే ఎవరు నివసించరు, కానీ ఒక గృహంగా క్రీస్తు అనే బండ పునాదిగా వేయబడినటువంటి ఆ బండ మీద మన యొక్క జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని కలిగి ఉంటాము అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం ఏమని ఇక్కడ రాయబడి ఉంది? మనమందరం కూడా ముసుగులేని ముఖంతో, ముసుగులేని మన హృదయముల మీద కానీ మన మీద కానీ ముసుగులేని విధంగా మరి తేటగా ఎటువంటి మరి ఆ యొక్క అనుమానాలు కానీ అజ్ఞానం కానీ మరి స్వాతంత్రం లేని యొక్క ఆ యొక్క
స్వేచ్ఛ లేని యొక్క స్థితి నుంచి కానీ మనం విడిపించబడి మరి మనం తేటగా మనమందరం కూడా ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయాలని ఇక్కడ రాయబడి ఉంది. ఎంతో మంచి మాట అయితే. మనం ఎప్పుడు తేటగా ఉంటామో, మనం ఎప్పుడు క్రీస్తు యొక్క పోలికలో ఉంటాము అని అంటే ఈ యొక్క అనుమానాలు కానీ మనం సరైన బేస్ మనకు ఉండాలి. ఏ విధంగా ఉండాలి అని అంటే ఫర్మ్ ఫౌండేషన్ ఉండాలి. మనకు ఫర్మ్ ఫౌండేషన్ ఉండాలి. ఏ విధంగా అనంటే మన యొక్క పునాది క్రీస్తుని బండ మీద కట్టబడాలి. పాత నిబంధన గ్రంథంలోని అక్షరార్థంగా చంపేటటువంటి శిక్షార్థమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించింది కాదు, కానీ అటువంటి జ్ఞానాన్ని ఎవరు మరి కలిగి ఉన్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు దాన్ని విడిచిపెట్టలేదు. మరి ప్రభువును చూసి కూడా, మెస్సయాను వారు గ్రహించి కూడా, వారి కళ్ళతో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి కూడా వారు గ్రహించలేదు. ఆ యొక్క అక్షరార్థంగా చంపేటటువంటి యొక్క మరి అక్షర జ్ఞానాన్ని వారు విడిచిపెట్టుకోలేదు. మరి ఆ విధంగా మనం ఉండకూడదు, కానీ క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింపచేసే అద్దము వంటి మరి ఒక స్వరూపాన్ని మనం కలిగి ఉండాలని ఇక్కడ రాయబడుతుంది. అదేవిధంగా మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఈ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఆయన యొక్క పునాదిగా మనం కట్టబడుతూ ఉంటే మాత్రమే మనము మహిమ నుండి అధిక మహిమకు మనము మరి మార్చబడుతూ వెళ్తూ ఉంటాము. హల్లెలూయా. మరి ఈ విధంగా మనకు క్రీస్తులో ఎంతో గొప్ప స్వాతంత్రం ఉంది, గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప జ్ఞానం ఉంది. క్రీస్తును మనం నమ్ముకున్నప్పుడు మరి క్రీస్తులో మనకు విమోచన ఉంది, క్రీస్తులో మనకు పాప క్షమాపణ ఉంది, క్రీస్తులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. మరి మన భవిష్యత్తుకు, మన ప్రాణాత్మ దేహాలకు గొప్ప విడుదల ఉంది లోకం నుంచి, పాపం నుంచి, ప్రతి ఒక్క దుష్టుడి యొక్క కుయుక్తుల నుంచి, వాడి క్రియల నుంచి. కాబట్టి మరి క్రీస్తును మనము తెలుసుకోవాలి అంటే మనం తప్పకుండా సువార్త గ్రంథాలను చదవాలి. యోహాను, మత్తయి, లూకా, మరి మార్కు వీరందరూ రాసినటువంటి గ్రంథాలు చదవాలి. అదేవిధంగా పౌలొపొస్తలులు రచించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నడిపింపుగా ఉన్నటువంటి సువార్త పత్రికలన్నీ చదవాలి. అదేవిధంగా మరి అవి చదువుతూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రకటన గ్రంథం అనేది అర్థమవుతుంది. అది అంతిమంగా ఒక విశ్వాసికి మరి దేవుడు నిర్ణయించినటువంటి మహిమకరమైన భవిష్యత్తుగా ఉంది. ఇవన్నీ మనం చదివి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రకటన గ్రంథములో దేవుడు మనకు చెప్పిన ప్రతి విషయం కూడా ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఆయన వినికిడిలో మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.